నమస్కారం అండి. నేను డాక్టర్ మధు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ వన్ హాస్పిటల్ కరీంనగర్. ఇవాళ టాపిక్ పోయిన వీడియోలో చూసిన ఆస్టియోపోరోసిస్ గురించి కంటిన్యూయేషన్ ఇవాళ చేద్దాము. సో ఇవాళ చేయాల్సింది ఏంటంటే మన క్లినికల్ ఫీచర్ లక్షణాలు ఏంటి, ఎలా డయాగ్నోస్ చేస్తాం, ట్రీట్మెంట్ ఏంటి, దీనికి ఎలా ప్రివెంట్ చేస్తాం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. సో డయాగ్నోసిస్ కి వచ్చేసరికి మనకి బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అని ఉంటుందండి. ఇది ఎవరికి చేస్తామంటే కామన్ గా ఈ ఆడవాళ్ళలో అయితే 45-50 ఇయర్స్ నుంచి, తర్వాత మగవాళ్ళలో 60 ఇయర్స్ 55 to 60 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ లో చేస్తే మనకి తెలుస్తూ ఉంటది అన్నట్టు బోన్ డెన్సిటీ ఎలా ఉన్నది. ఇంకోటి డెక్సా స్కాన్ అంటాం, డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జార్ప్షియోమెట్రీ టెస్ట్ అని చెప్తాం. సో దీంట్లో మనకి 2 స్కోర్స్ ఉంటాయండి, జెడ్ స్కోర్, టీ స్కోర్. దీన్ని పరిగణనలు తీసుకొని టీ స్కోర్ ని పరిగణనలు తీసుకుంటే మనకి దీంట్లో మనకి 3 వాల్యూస్ ఉంటాయి. సో ఈ టీ స్కోర్ అనేది -1 కంటే ఎక్కువ ఉంటే హెల్తీ బోన్ ఉన్నట్టు, -1 to -2.5 మధ్యలో ఉంటే ఆస్టియోపీనియా అంటాం. అంటే ఇది బోన్ అనేది కొద్దిగా ఫ్రాజిలిటీకి అవుతున్నట్టు, వీక్ అవుతున్నట్టు. సో -2.5 ఆర్ లెస్ దాన్ -2.5 బిలో ఉంటే అప్పుడు మనము ఆస్టియోపోరోసిస్ అంటాం. సో చాలా వరకు మన దగ్గర వచ్చే పేషెంట్స్ ఈ ఆస్టియోపీనియా కండిషన్ లో చాలా వరకు మనకి బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మనము ఈ ఆస్టియోపీనియా ఉన్న కండిషన్ లో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మనం దీన్ని ఫర్దర్ గా ఎక్కువ కాకుండా కాపాడుకోవడం చేయొచ్చు. సో వేరే అసెస్మెంట్ కి వేరే కొన్ని స్కోర్స్ ఉంటాయి, అవి మనం ఈ కంప్యూటర్ బేస్డ్ కొన్ని ఉంటాయి, ఫ్రాక్ స్కోర్ అంటాం. సో దీంట్లో ఏంటంటే మనము ఈ ఫ్రాక్చర్ అసెస్మెంట్ టూల్ అని చెప్పి ఇండికేటర్స్ తీసుకుంటాం. ఎస్ఎక్స్, ఏజ్, తర్వాత ఆల్కహాల్, స్మోకింగ్ హిస్టరీ ఏమైనా ఉందా, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా, ఫ్యామిలీ హిస్టరీలో ఫ్రాక్చర్స్ కానీ ఈ హెరిడిటరీ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ పరిగణనలు తీసుకొని మనం సిస్టమ్ లో ఎంటర్ చేస్తే దాన్ని బట్టి మనం ఇది బోన్ పీనియా ఆస్టియోపీనియా కండిషన్ లో ఉందా, వీక్ పోరోసిస్ కండిషన్ లో ఉందా అనేది తెలుసుకోవడానికి మనకి ఇంకో స్కోర్ అనేది ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ తెలుసుకోవచ్చు. సో వన్స్ ఇది ఆస్టియోపోరోసిస్ అనేది డయాగ్నోజ్ అయ్యాక కామన్ గా పేషెంట్స్ ఎట్లా ప్రెజెంట్ చేస్తారు మన దగ్గర అంటే, పోరోసిస్ ఉన్న వాళ్ళలో బాగా వీక్ ఉండడం వల్ల చిన్నగా ట్రివియల్ ట్రామా, పడిపోగానే బ్యాక్ పెయిన్ రావడము, సో తర్వాత మన హిప్ దగ్గర పెయిన్ రావడము, రిస్ట్ జాయింట్ దగ్గర పెయిన్, అంటే చిన్న పడంగానే ఫ్రాక్చర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే బోన్ బాగా వీక్ అవ్వడం వల్ల. సో వన్స్ ఇది మనకి డయాగ్నోస్ ఇలాంటి ఫ్రాక్చర్స్ అయినప్పుడు మనం దాన్ని ట్రీట్మెంట్ అనేది తీసుకుంటాం. అది డిపెండ్స్ ఆన్ పేషెంట్ ఏజ్ కానీ దీనిపైన తీసుకొని. సో దీన్ని ఎలా మనం ట్రీట్మెంట్ ఏం చేస్తామంటే, డైటరీ చేంజెస్, డైట్ లో ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్స్, తర్వాత ఎగ్స్, నువ్వులు, రాగులు, బెల్లం, తర్వాత గ్రీన్ లీఫ్ వెజిటబుల్, తర్వాత ఫ్రూట్స్, ఇవన్నీ తీసుకోవడం వల్ల మనం డైట్ లో మన కాల్షియం అబ్జార్ప్షన్ ని పెంచే రకంగా ఉంటుంది. విటమిన్ డి, కాల్షియం ఇవి ఎక్కువ ఉన్న డైట్ తీసుకోవాలి. అలాగే మెడికేషన్స్ లో వచ్చేసి రెగ్యులర్ గా ఈ కాల్షియం తో పాటు విటమిన్ డి ఉన్న టాబ్లెట్స్ తీసుకోవడం రెగ్యులర్ గా. ఈ 2 ఫార్మ్స్ వస్తాయి, 2 ఫార్మ్లలో వస్తుంది. ఒకటి కాల్షియం కార్బోనేట్, కాల్షియం సిట్రేట్, మ్యాలియేట్ ఫామ్ లలో వస్తుంది. కాల్షియం కార్బోనేట్ ఫామ్ అయితే మనము బిఫోర్ ఫుడ్ తీసుకుంటే బెటర్, కాల్షియం కార్బోనేట్ సిట్రేట్ అండ్ మ్యాలియేట్ అయితే ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటే బెటర్. తర్వాత దీని ట్రీట్మెంట్ కి మనకి మెడికల్ ట్రీట్మెంట్ లో కింద మనకి ఈ బోన్ ఫోరోసిస్ అంటే ఏంటంటే బోన్ నుంచి కాల్షియం అనేది బయటికి వెళ్ళిపోవడం, దాన్ని కాపాడడము, ఇంకోటి రిజార్ప్షన్ అంటాము, ఇంకోటి ఉన్న బోన్ ని స్ట్రెంథెన్ చేసుకోవడం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వన్ హాస్పిటల్. థ్యాంక్ యూ.